మనం సీతా కళ్యాణం చేసుకుంటున్నామండి. అసలు వేదాలను విభాగం చేసిన వేదవ్యాసుడు శ్రీ మహాభారత కావ్యాన్ని రాసిన తర్వాత చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అతని తాలూకా మనవలు, అతని తాలూకా బంధువులు అందరూ మహాభారతంలో యుద్ధం చేశారు. ఆయన చాలా వ్యాకుల చిత్తుడై కూర్చొని ఉండగా నారద మహర్షి వ్యాసుడి దగ్గరికి వచ్చాడు. నారదుడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, ఇలాంటి కావ్యం రాశాను, ఇందులో అన్ని ధర్మాలు రాశాను, మనిషి ఎలా బిహేవ్ చేయాలో రాశాను, అన్నీ రాశాను, అయినా వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారో నాకు అర్థం కాలేదు అని చెప్పాడు వేదవ్యాసుడు. ఇదే ద్వాపర యుగంలో ఇలా జరిగితే కలియుగంలో వచ్చేవాళ్ళు ఈ ధర్మాన్ని ఎలా పాటిస్తారు? అసలు ధర్మం అంటే ఏమిటి? ఆపద్ధర్మం అంటారు, ఈ ధర్మం అంటారు, ఆ ధర్మం అంటారు. లోకులు ధర్మానికి ఒక్కొక్క డెఫినేషన్ చెబుతూ ఉంటే ఎవరికి ఏం తెలుస్తుంది? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం ఎలా తెలుస్తుంది కలియుగంలో అంటే, నారదుడు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా మీరు ఎన్ని ధర్మాలు రాసినా, ఎన్ని గుణాలు రాసినా అవన్నీ మనుషులకు పట్టవండి. వచ్చే వాళ్ళకి ఈ కాలంలో వచ్చే వాళ్ళు 4 నిమిషాలు రీల్స్ చేస్తే వింటారు. కాబట్టి భగవద్భక్తి నేర్పండి, భగవద్భక్తుల చరిత్ర చెప్పండి. ఆ భక్తి వాళ్ళ హృదయాల్లో వెలిగిస్తే భగవద్భక్తులుగా బతికితే చాలు. సాటి మనిషిని ప్రేమించడం, సాటి మనిషిలో ఆ భగవంతుడు ఉన్నారని భావించడం, అదే భగవద్భక్తి అని చెప్పి భాగవతం రాయించాడండి. అలాగే వేదవ్యాసుడు రాయించాడు. అయితే ఈ ఇంట్రడక్షన్ అంతా నేను ఎందుకు ఇచ్చానంటే, అదే మీరు రామాయణం చదువుతారేమో అని చూస్తున్నామంటే, మనం భగవద్భక్తులు, రామభక్తులైన వారి గురించి ఒక్క నిమిషం చెప్పుకుందాం. మొట్టమొదటి చెప్పుకోవాల్సిన ఆయన ఆంజనేయ స్వామి వీళ్ళ పాత్ర వదిలిపెడితే త్యాగరాజస్వామి వారి గురించి చెప్పుకోవాలి. త్యాగరాజస్వామి వారు తమ జీవితాన్ని రాముడికి అంకితం చేసి ఎన్నో వేల కీర్తనలు రాశారండి. ఇప్పటి కాలంలో కూడా డబ్బులు తీసుకోకుండా ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు. అలాగే ఏ డబ్బు తీసుకోను, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగా తెలుపు మనసా అని ఏ రాజాశ్రయం పొందలేదు. ఒకసారి వారు ఏదో ఊరికి వెళ్ళి అక్కడ ఇలా కీర్తనలు, రామకీర్తనలు పాడి వెనక్కి వస్తూ ఉంటే అక్కడ ఉన్న మీలాంటి పెద్దవారు ఈయన డబ్బు తీసుకోవట్లేదని ఒక వరహాల మూట ఆయన పల్లకీలో పెట్టారు. ఆ విషయం త్యాగరాజస్వామి వారికి తెలియదు. ఆయన అలా వెళ్తూ, ఆ కాలం అడవులు కదండి, అడవులు దాటుతూ ఉండగా రాత్రి అయింది, చీకటి పడింది. అలా ఓ దగ్గర విశ్రమించారు. విశ్రమించి ఉదయం లేస్తూ ఉంటే 2 దొంగలు ఉదయాన్నే 4 గంటలు అవుతూ ఉండగా బ్రాహ్మీ ముహూర్తంలో ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఏమిటయ్యా నా కాళ్ళ మీద పడ్డారు, మీరు ఎవరంటే మేము దొంగలం స్వామి, మీ పల్లకీలో ఉన్న వరహాలు కొట్టేయడానికి వచ్చామని చెప్పారు. చెబితే ఆయన ఆశ్చర్యపోయి, నా పల్లకీలో వరహాలు ఎందుకు ఉంటాయా అంటే, మీకు తెలియకుండా పెట్టారని చెప్పారు. అయితే ఇప్పుడు ఎందుకు నా దగ్గరికి వచ్చారు, వరహాలు తీసుకువెళ్ళండి అంటే, మాకు అదక్కర్లేదు, రాత్రంతా మేము మీతో పల్లకీ వెనకాల ప్రయాణం చేస్తూ ఉంటే మీ వరహాలు కొట్టేద్దామని ఎప్పుడు వచ్చినా 2 ధనుర్బాణాలు ధరించి రాజోచిత లక్షణాలతో మీ పక్కనే వెళ్తున్నారండి. వాళ్ళు మిమ్మల్ని అసలు పల్లకి దగ్గర రానివ్వలేదు. వాళ్ళని చూస్తేనే వర్ణమైన భయం వేసింది. అందువల్ల మేము మీ ఇది చేయలేకపోయాం. వారికి చెప్పండి, ఆ రాజోచితం ఉన్న ఆ బాలలిద్దరికీ చెప్పండి, మమ్మల్ని ఏమీ చేయవద్దని అని వేడాట. అంటే అప్పుడు త్యాగరాజస్వామి అన్నట్ట, అయ్యా నాకు కనిపించిన రామలక్ష్మి మీకు కనిపించారు, ఇది భక్తి అంటే అని ఆయన ఒక పాట, ఒక కీర్తన రాశారు. అది ఏమని చెప్పారంటే, అక్కడ బాలుడైన రాముడు కదండి, రా రా అన్న, రా రా అంటే, రా అంటే ఒరే అని మొదటి రాదు, రెండోది రా రమ్మని, రా రా అంటే రాముడి కోపం వస్తుందని, దేవాది దేవా రా మహానుభావ రా రాజీవ నేత్ర రఘువార పుత్ర. నువ్వు రఘువారుల పుత్రుడివి, నేను రారా అన్నాను, నువ్వేను ఏమనుకోకు. తార సరసుదా పూర్ణ హృదయ పరివార జలతి గంభీర ధనుజ సంహార దశరథ కుమారుడు నువ్వు అని మళ్ళీ బోధించారా. మొత్తం ఈ పాటంతా రాముడు ఎవరో చెబుతూ ఉంటారు. దశరథ కుమార కుద జన విహార సకల శృతి పార నాదుపై ఏల నీ దయా
రాదు దొంగలు కనిపించావు నా మీద ఎందుకు నీకు దయ లేదు పరాకు చేసే వేళ సమయము కాదు ఆ రాముడు ఎవరండి ఎలా వెతున్నట్ట యగ రక్షణ పరమా త్యాగరాజాకృత చరణ యోగీంద్ర ఆద్యంతరహిత సార సరసుదా పూర్ణ హృదయ పరివార జలది గంభీర ధనుజ సంహార దశరథ కుమార గుడజన విహార సకల శృతి పార నాకుపై నీ దయ రాదు అదండి త్యాగరాజ స్వామి వారు బాల కనకమయ చాలా అని పాడారండి బాల కనకమయ ఓ బాలుడా కనకాంబరాలు ఈ కనకమైన వస్తువులు ధరించినవాడా అని పాడారండి నవ్య వనమాలికాభరణ అని పాడా అంటే నవ్యమైన వనం సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ దండలు ధరించి రాముడా నువ్వు వెళ్ళిపోతున్నావు నన్ను ఎందుకు కరుణించలేదు అండి రామ మొత్తం మీరు త్యాగరాజ కీర్తన ఏది తీసుకున్నా ఒక్క కీర్తన చాలండి అదే అన్నమయ్య అంటారు ఒక్క సంకీర్తనే చాలు దక్కినవి నీ బండరాన దాచుకో చివరిగా ఒక మాట చెప్పాలి నాకు సంగీతం రాదండి సాహిత్యం రాదు పరమహంసను గాను పండితుడను గాను హరికీర్తనము తప్ప వేరేమి ఎరుగను కాబట్టి నా పాటలో తాళం తప్పినా ఎక్కడైనా శృతి తప్పినా దయచేసి క్షమించి అందులో గుర్తించి భక్తిని మీరు అందరూ ఆస్వాదిస్తారని చెప్పానండి మరో ఘట్టంలో మరో భగవద్భక్తుని చెప్తూ చెప్పుకుందాం నమస్తే.